వంశధార ప్రాజెక్టు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. సమస్యలు పరిష్కరించకుండా పోలీస్ బందోబస్తు నడుమ నిర్మాణాన్ని కొనసాగించడంపై మండిపడుతూ అడ్డు తగిలారు నిర్వాసితులు. దీంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా హీరా మండలంలోని వంశధార ఫేజ్ 2 పనులు ఉద్రిక్తంగా మారాయి. పాడలి, దుగ్గుపురం గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన నిర్వాసితులు పనులను అడ్డుకున్నారు. పూర్తి స్థాయిలో పునరావాసం, నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30ని అమలు చేస్తూ బందోబస్తు మధ్య పనులు ప్రారంభించడానికి ప్రయత్నించడంతో స్థానికులు తిరగబడ్డారు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే వరకు పనులు జరగనివ్వమని ఆందోళనకు దిగారు. పనుల కోసం తెచ్చిన సామగ్రితో పాటు టెంట్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన హీరా మండలం ఎంఆర్ఓపై నిర్వాసితులు దాడికి ప్రయత్నించగా పోలీసు రక్షణలో ఎంఆర్ఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బస్సులను అడ్డగించారు బాధితులు. పాలకొండ ఆర్టీఓ నిర్వాసితులను ఒప్పించి ప్రయత్నం చేసినా ససేమేరా అనడంతో డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఆర్టీఓ. నిర్వాసితులు పట్టు వదలకపోవడంతో వంశధార ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా ఆపివేస్తామని ప్రకటించారు ఆర్టీఓ. సెక్షన్ 30 పేరుతో ముందస్తు అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకించారు నిర్వాసితులు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.